Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, మనం చేసేద్దామా మునగాకుతో మజ్జిగ చారండి. చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి ఇది. ఆ మునగాకు టేస్ట్ చాలామందికి ఇష్టపడదు, కానీ నేను చూపిస్తాను ఎలా చేయాలో. ముందు పచ్చిమిరపకాయలు, పెరుగు మిక్సీ చేసుకోవాలండి. కొంచెం అల్లం లేదు, సో అల్లం కూడా వేసుకోవాలి. మీరు చేసినప్పుడు మీరు ట్రై చేస్తే అల్లం వేసుకోండి. చూసారా, మజ్జిగ మనం మిక్సీ చేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకొని మీకు ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు మనం కొంచెం మజ్జిగ చారుకి, ఈ మునగాకు మజ్జిగ చారుకి తాలింపు వేసుకుందాం. కొద్దిగా వేసుకున్న తర్వాత అంతా ఘీ అయితే ఎలాగా కొంచెం నువ్వుల నూనె కూడా వేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుందాం. చాలా సింపుల్ అండి ఈ మజ్జిగ చారు. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం ఇంగువ లైట్గా, చూసారండి, బాగా ఫ్రై అయింది. పోపు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మూమెంట్లో మనం కొంచెం మునగాకు వేసుకున్నామండి. మునగాకు ఇది కొంచెం నీళ్ళలో బాగా ఫ్రై అయితే పచ్చి స్మెల్ అంతా పోవాలన్నమాట. మజ్జిగ చారులో మనకి ఏమీ తెలియదండి. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి మజ్జిగ చారు. సమ్మర్లో ఇలాంటి డిషెస్ ఎక్కువ మనం మెనూలో యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదండి. కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటే మజ్జిగ చారు బాగుంటుంది అన్నమాట. ఈ మూమెంట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేసుకున్నాం కదండి, పెరుగుని ఇలా వేసేసుకోవాలన్నమాట. అంతేనండి, ఆనియన్ మునగాకు మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, మునగాకు మజ్జిగ చారు ఎంత బాగా రెడీ అయిందో. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఫుల్ ఆఫ్ ఆనియన్స్ అండి. ఇలాంటిది సమ్మర్లో తింటే ఇంకా మనకి వేడి చేయడం అన్నదే ఉండదండి. ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట మనం. ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేశానండి, చూడండి. మరి మీకు లైక్ అయిందా? నా ఛానల్ లైక్ అయిందా? నా రెసిపీ లైక్ అయిందా? లైక్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ is Quick Recipes by Rajmani. My love to all of you, my lovely viewers.